సూర్యోదయానికి ముందే మహానగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న మహిళా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికుల కోసం వేడుకలను నిర్వహించారు. నగరం గాఢ నిద్రలో ఉన్న సమయంలో విధులకు హాజరై నగరాన్ని శుభ్రపరుస్తూ వ్యాధులను ప్రబలకుండా అడ్డుకుంటున్న మహోన్నత వ్యక్తులు పారిశుద్ధ్య కార్మికులని కొనియాడారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు పరిధిలో విధులు నిర్వహిస్తున్న తమను పర్మనెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోరగా ప్రభుత్వంతో చర్చిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. లాస్ట్కు రావణసూరుని కాలబెట్టిన ఇట వాళ్ళు చెత్తని లేపి ఇది చేస్తారు. అందు గురించే వారికి ఎవ్వరు సన్మానం చేయరు, వారికి మనం సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 4th క్లాస్ కాంట్రాక్ట్ కార్మికులకు సీపర్గా పనిచేసి 20-25 సంవత్సరాలు వారి చెమటని నెత్తురిని చెమటగా మార్చి వర్షం వచ్చినా చలికాలం వచ్చినా తడుచుకుంటూ వచ్చి మొత్తం సిటీని క్లీన్ చేస్తారు. ఇక్కడ డ్రైన్ నిండినా మోగ కార్మికులు గిట్ట ఇచ్చేస్తారు. ఆ ఉద్దేశంతో మన అక్క చెల్లెళ్లకు ఎప్పుడు వాళ్ళకి ఇటువంటి వాళ్ళకే చేయాలి అనే ఉద్దేశంతో గవర్నర్ గారు పిలుస్తారు, ముఖ్యమంత్రి రకరకాలుగా పెద్దోళ్ళని చేస్తారనే ఉద్దేశంతో మనం చిన్న కార్మికులకు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మహిళా కార్మికులకు, జీహెచ్ఎంసీ కార్మికులకు సన్మానం చేయడం జరుగుతుంది. ఇది వచ్చే సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మొత్తం సిటీలో కదిలి